సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి షవర్ టు షవర్ పౌడర్ అని ఉంటుందన్నమాట. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు, కానీ ఇదేంటంటే చిన్నపిల్లలకి వాడొచ్చా. అండ్ దాని తర్వాత ఈ సమ్మర్లో ఎక్కువగా చెమటలు పోస్తూ చెమటకాయలు అవుతూ ఉంటాయి. ఇది చెమటకాయలకి బెస్ట్ అనమాట, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తొందరగా రిలాక్సేషన్ అవుతుంది, బాడీ అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది, ఆ చెమటకాయలన్నీ కూడా తగ్గిపోతాయి. సో మేము చిన్నప్పటి నుంచి వాడింది కూడా ఇదే. కాకపోతే ఇది చిన్నపిల్లలకి వాడొచ్చా అని కామెంట్ వచ్చిందనమాట. సో ఇదేంటంటే మామూలుగా 4-5 ఇయర్స్ పిల్లల కాంచి వాడొచ్చు. కాకపోతే మరీ చిన్న పిల్లలకైతే మీరు చూసుకోండి, ఇందులో అంత మరీ హార్డ్ కెమికల్ ఏది ఉండదు. కానీ కాకపోతే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే పౌడర్ ఏదైనా సరే చిన్నపిల్లలకి వాడకూడదు. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో షేర్ చేశాను. పౌడర్ వాడడం వల్ల ముక్కులోకి ఇలా వెళ్ళిపోయి అండ్ స్కిన్ మీద ఉన్న ఆ హోల్స్ అన్నీ కూడా మూసుకుపోతాయి, అంటే శ్వేద రంధ్రాలన్నీ కూడా క్లోజ్ అవుతాయి అనేసి పౌడర్ వేయకూడదు 1 ఇయర్ లోపు పిల్లలకి. కాకపోతే మరీ ఎక్కువగా ఉన్నాయి చెమట పొక్కులు, ఇవి ర్యాషెస్ లాగా వచ్చాయని అంటే మాత్రం ఆ మెడ దగ్గర, చంకల్లో, తొడల దగ్గర ఇలా కొంచెం లైట్గా అలా అద్దండి. కానీ ఫేస్ మొత్తానికి వేయడం, ముక్కులోకి పౌడర్ వెళ్ళిపోయేటట్టు చేయడం, చెవులోకి అండ్ కంట్లో పడడం ఇలాంటివి అయితే ఫేస్ వరకు మీరు అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి ఇక్కడ మొత్తం వేసుకోవచ్చు. ఫేస్కి, ఫోర్ హెడ్కి ఎక్కువ చెమటకాయలు అవుతాయి కాబట్టి అక్కడ వరకు లైట్గా క్లాత్తోని పౌడర్ అలా అద్దండి. కానీ ఎక్కువ ఇలా గుప్పడం అలాంటిది చేయొద్దు చిన్నపిల్లలకి. 5 ఇయర్స్ పిల్లల నుంచి అయితే మీరు హ్యాపీగా వాడుకోవచ్చు, దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఏముండదు. కానీ వాళ్ళకైనా సరే ముక్కులోకి పౌడర్ వెళ్లకుండా చూసుకుంటే మంచిది. సో ఖచ్చితంగా పౌడర్ అనేది చిన్నపిల్లలకి వాడొచ్చు, కానీ ముక్కులోకి ఇలా వెళ్ళకుండా చూసుకోండి. అండ్ ఎక్కువగా కూడా గుప్పకండి. 1 రోజు 2 రోజులు పెట్టండి, క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఇంకా మీరు పెట్టక్కర్లే. కానీ రోజు అలా పౌడర్ అద్దడం అనేది పిల్లలకు అంత మంచిది కాదు. సో ఇది తెలుసుకుంటారనేసే ఈరోజు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.